మెడిసిన్స్ కాస్ట్లీ వాడాలి. 4 రోజులు వాడకపోతే కనీసం తోటి ఆర్టిస్టులు కూడా అమ్మ ఎలా ఉన్నారని కూడా ఎవరు ఫోన్ చేయట్లేదు. చచ్చిపోవడానికి అవమానాలు, అందరినీ అడగటం ఏమి వద్దు అని. మనం కనిపిస్తున్నంత వరకే మనం బతుకు. చాలామందికి హెల్ప్ చేశాను నేను, కానీ ఇప్పుడు పరిస్థితి మరి మారిపోయింది. దిల్రాజు గారికి కనుక నా పరిస్థితి తెలిస్తే తప్పకుండా పెద్ద సహాయం చేస్తారనే ఆశ నాకు. కొంచెం మళ్ళీ బతుకుంటామని ఆశ, కోలుకుంటామని. హాయ్, వెల్కమ్ టు సమయం టీవీ. పావల శ్యామల ఈ పేరు తెలియని సినీ అభిమానులు ఎవ్వరూ ఉండరు. అలాగే ఆమె ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యపరంగా కావచ్చు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆమెకి ఆర్కే ఫౌండేషన్ ప్రస్తుతం ఆశ్రయం కల్పిస్తుంది. మనతో పాటు పావల శ్యామల గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు ఏమైంది? అంటే ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి? ఎన్ని రోజుల నుంచి ఈ ఆశ్రమంలో ఉంటున్నారు? గత 10 రోజులు అవుతుందమ్మా. ఇంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండేవాళ్ళం. అక్కడ అమౌంట్ కట్టలేక నాకు ట్రీట్మెంట్కి చాలా డబ్బు అవుతుంది. అందుకని ఓల్డ్ ఏజ్ హోమ్కి రెంట్ కట్టలేక బయటకు వచ్చేసాం. కానీ అందరినీ అడిగి ఇంటర్వ్యూలు చేసి సాయం చేయండి అని అవన్నీ అయిపోయాక విసుకొచ్చింది. నాకు కూడా సిగ్గేసుకుంది, బాధ. అమ్మాయి నేను బతకాలి కదా అని ఆత్మాభిమానం చంపుకొని ఇంటర్వ్యూలు ఇచ్చినా పెద్దగా ఎవరు స్పందించలేదు. అలాగనే సాయం చేయకుండాను లేదు. నా డబ్బు వల్ల నాకు ఎక్కువ అమౌంట్ ఖర్చు అయిపోయి చేయలేక బయటకు వచ్చేసాము. సినీ పరిశ్రమలో మీరు ఇన్ని సంవత్సరాలుగా పనిచేశారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా మీకు ఆర్థికంగా సాయం చేయడం కానీ అట్లా ఏమన్నా జరిగిందా? కొంతమంది చేశారు. ఆకాష్ పూరి గారు, చిరంజీవి గారి మేనల్లుడు వాళ్ళంతా వచ్చి కొంచెం హెల్త్, అమ్మాయి పడిపోయింది కదా, కాలు బాగు చేయించడం కోసమని నేను ట్రీట్మెంట్ కోసం హెల్ప్ చేయమని ఇంటర్వ్యూలు ఇచ్చా. నేను బతకటానికి హెల్ప్ చేయమని ఇవాళ నాకు ట్రీట్మెంట్ చేస్తే లేస్తా, అమ్మాయి కాలు బాగు చేయించాలా అని అడిగాను. పెద్దగా ఎవరు స్పందించలా. కొంతమంది సాయం చేశారు. అయినా నాకు ఖర్చు ఎక్కువైపోయింది. మెడిసిన్స్ ఎక్కువ వాడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా ఖర్చు అయిపోయింది. అందుకని తట్టుకోలేక ఆ హోమ్లో ఉండకుండా పైకి వచ్చాను. ఏం చేయాలో తెలియక. ఎవరైనా డబ్బులు ఏంటో చూడరు కదమ్మా హోమ్ వాళ్ళు. ఎవరైనా ఏం చేయాలో తెలియక ఊరికే చచ్చిపోతామా అన్నంత ఇదిలో వచ్చాం బయటికి. చచ్చిపోతాం, ఇంకా అవమానాలు, అందరినీ అడగటం ఏమి వద్దు అని. ఇప్పుడు ఆర్కే ఫౌండేషన్ వారు రామకృష్ణ గారు, డాక్టర్ రామకృష్ణ గారికి తెలిసి, అమ్మ మీరేం బాధపడద్దు, మా ఫౌండేషన్ ఇక్కడ ఉండండి అని రమ్మని అన్నారు. వచ్చాను, 10 రోజులు అవుతుంది. చాలా ధైర్యం చెప్పామ్మా, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నా దగ్గరే ఉండండి, అన్నీ నేను చూస్తాను అమ్మాయికి మీకని ధైర్యం చెప్పారు. 10 రోజుల నుంచి బాగా చూస్తున్నారు ఇక్కడ. కొంచెం అంతకుముందు ఇంకా బాగా ఇద్దరు నీరసం అయ్యాం. ఇక్కడికి వచ్చాక కొంచెం కాస్త కోలుకున్నాము. కొంచెం డాక్టర్ గారి దయ వల్ల అమ్మాయి నేను ప్రస్తుతానికి బాగున్నాం. కానీ వారు అకామిడేషన్ ఇచ్చారు, రూమ్ ఇచ్చారు. ఇదిగో చూస్తున్నారు కదా, అన్ని రకాలుగా పాపం కావాల్సినవన్నీ ఇస్తున్నారు, బాగా చూస్తున్నారు. ఏది కావాలంటే అది తెప్పించి పెడుతున్నారు. కానీ మనకు కూడా కొన్ని
ఖర్చులు ఉంటాయి కదా, మెడిసిన్స్ అమ్మాయికి. నాకంటే చూస్తారు అమ్మాయి. ఇప్పుడు మనకి ఖర్చులు కొన్ని ఉంటాయి కదమ్మా, అవి మందులు అయిపోయినాయి. అకామిడేషన్ ఇచ్చి మళ్ళీ మందులు తినటానికి. ఏం తిన్నా గ్యాస్ ప్రాబ్లం. యాపిల్ మాత్రం తింటాను నందనగా, ఏం చెప్పచ్చు. ఇప్పుడే చెప్పాను ఆయనకి కొంచెం ఇంకేదన్నా ఫ్రూట్స్ తెప్పించి పెట్టాను. అమ్మ మీ డబ్బులు వద్దు నేనే చేస్తానని చెప్పి అన్నారు. మనకు కూడా కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా, మెడిసిన్స్ వాడాలమ్మా. నేను మెడిసిన్స్ వాడితే కానీ లేవలేను, కాస్ట్లీ మెడిసిన్స్ వాడాలా. అమ్మాయికి అసలు బాగుంటున్నారు, నాకంటే పేషెంట్. మరి అవి కూడా వాళ్ళని అడగలేం కదా. అందుకని ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఎవరైనా కొంచెం సహాయం చేస్తే. చెకప్ చేయించాలా, డాక్టర్ దగ్గరికి వెళ్తే 10,000 అయిపోతుంది ఎప్పుడు వెళ్ళినా. మళ్ళీ మెడిసిన్స్ కాస్ట్లీ వాడాలా, 4 రోజులు వాడకపోతే అనేస్తాను. అందుకని ఇంటర్వ్యూ ఇచ్చి ఎవరైనా సహాయం చేస్తే అమ్మాయి నేను మళ్ళీ కాస్త కోలుకుంటామని ఆశ. చాలా వీరి దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఇదిలో ఉన్నాను. డాక్టర్ గారు ధైర్యం చెప్తాను కాస్త ఉన్నాను. మరి ఇప్పుడు చాలా సినిమాలు చేశారు, పెద్ద పెద్ద హీరోలు అందరితో చేశారు. మీతో పాటు కమెడియన్లు చేసిన వాళ్ళు కూడా అక్కడ కామెడీ చాలా చక్కగా పండించారు. మరి అదంతా ఎట్లా, అంటే ఆ అనుభూతులన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి మరి ఇప్పుడు గుర్తు చేసుకోవడం? గుర్తు చేసుకుంటే అయ్యో ఇంత. నేను షూటింగ్కి వెళ్తే కారు దిగేటప్పటికి అందరు లేచి నిలబడేవాళ్ళు. అందరూ కాదు, కొన్ని ప్రొడక్షన్ పెద్దవి కాదు, మామూలు ఈక్వల్. సిద్ధార్థ గారు చిన్న హీరోలు కూడా లేచిన వాళ్ళమ్మ అని ఇచ్చేసేవాళ్ళు. అంటే అందరూ ఎంత అమ్మాయి, చిరంజీవి గారు ఎంతో బాగా మాట్లాడేవారు. అందరూ బాగా మాట్లాడి ఎంతో ఇదిగా ఉండేవారు. కనీసం తోటి ఆర్టిస్టులు కూడా అమ్మ ఎలా ఉన్నారు అని కూడా ఎవరు ఫోన్ చేయట్లే. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మనం కనిపిస్తున్నంత వరకే మన బతుకు. ఇదే నేను సినిమాలు చేస్తూ ఉంటే ఎలా ఉండేదో మరి. అదే నేను బాధపడేది, అయ్యో మేము 4 years అయిందమ్మా నేను ఇట్లా జబ్బు వచ్చి. కొంతమంది సహాయం చేశారు, చెయ్యలేదని అన్యాయంగా అనుకోకూడదు. కాకపోతే మనం జబ్బు ఇలాంటి మనం కూర్చొని మనం రాబడి లేదు కదా. షూటింగ్ చేసిన నాళ్ళు బాగున్నా. హాస్పిటల్కి వెళ్తే 25,000 30,000 అవుతుంటే ఎట్లా ఎన్నంత ఇచ్చేయగలం. ఇప్పుడు ఇటీవల నేను ఎవరిని కలవలా. నేను ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నానని తెలిస్తే కొంతమంది సాయం. దిల్రాజు గారికి అభిమానం నేనంటే, ఆయన మీద ఆశ పెట్టుకున్నాను నేను. దిల్రాజు గారికి గనక నా పరిస్థితి తెలిస్తే తప్పకుండా పెద్ద సహాయం చేస్తారనే ఆశ నాకు. అలాగే కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా నన్ను షూటింగ్ అప్పుడు చాలా అభిమానించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. వాళ్ళకు తెలీదు, చెప్పేవాళ్ళు లేరు. ఇట్లా మీడియా ద్వారా వారి దృష్టికి వెళ్తే నాకు కొంచెం కష్టాలు. అమ్మాయి నేను ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ కొంచెం మళ్ళీ బతుకుంటామని ఆశ, కోలుకుంటామని. మీ ఛానల్ ద్వారానే చాలామంది వచ్చి ఎంతో అభిమానంగా తీసమ్మ మేమున్నాం, వాళ్ళ దృష్టికి పోయేలా చేస్తాం అని అంటున్నారు. అదే ఆశతో ఉన్నా నేను. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి, సార్ మా దగ్గరే ఉండండి అమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదన్నా మనకి కొంచెం ఇది ఉంటుంది కదా. నేను చాలా ఆత్మాభిమానంగా బతికా. చాలామందికి నేను రోజు 15,000 ఇచ్చేవాళ్ళు నాకు. చాలామందికి హెల్ప్ చేశాను నేను. కానీ ఇప్పుడు పరిస్థితి మరి మారిపోయింది. మనకు కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, అన్నీ వాళ్ళ మీద ఆధారపడి ఉండలేం కదమ్మా. అందుకని ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా స్పందించి కాస్త సాయం చేస్తే అమ్మాయి కాలు ముందు బాగు చేయించాలా, అది ఆశ. ఎవరైనా సాయం చేస్తారని ఇంటర్వ్యూ. బాగాలేదు, నా పరిస్థితే భయంగా ఉంది. నాకేమన్నా అవుతే అమ్మాయి ఏమవుతుందని భయం.
మానసికంగా ఆర్థికంగా చాలా ఇదిలో ఉన్నాం. అందుకని ఇంటర్వ్యూలు ఇస్తున్నాం. ప్రస్తుతం పావల శ్యామల గారు తను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, అలాగే సినీ ప్రముఖులు కానీ ఎవరైనా సరే ఆర్థికంగా సహాయపడాలని కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ జేపీఆర్తో శరణ్య, సమయం టీవీ, హైదరాబాద్.